ఫ్రెండ్స్, మేము మా చిన్నప్పుడు ఆడిన ఆట పేడ బుర్ర అంటారు. ఇంకొక దీనికి ఏమబ్బా అంటే కట్టాట ఆడటానికి అంటే దీనికి ఇంకొక పేరు. ఇది మా పిల్లలు చూపిస్తున్నాం, మా ఫ్యామిలీ పిల్లలకి ఎలా ఆడతారని వీళ్ళకి కూడా తెలియదంట. నీకు తెలుసు పని అందుకు చూపిద్దామని ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలుసుకుంటాం మీ పిల్లలు అని చెప్పి ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను అనమాట. చూసేయండి. నేనంతా వీణనా నేను ఓకే ఓకే మా పాలు పెరుగమ్మా తోడుకు నువ్వు గాలిపోయినా వీడు ఓడిపోయినాడు. వీడే ఇప్పుడు అంటే వీడికి తెలియదు కాబట్టి వీడి బదులు నేను ఆడతాను అనమాట. ఫస్ట్ ఎట్లా అంటే చూపించిన ఇక్కడ నిలబడుకుంటాను. ఇట్లా నిలబడుకుంటా. ఇక్కడ నిలబడుకుంటే నా కట్టి ఎత్తే ఇలా ఉండి అట్లా ఉంటున్నా. ఒక నిమిషము కట్టి దొబ్బుకుంటూ వెళ్ళిపోవాలా. నేను ఏమన్నా ఇట్లా కట్టి దొబ్బుకుంటున్నప్పుడు ఇలా పంట మీద పెట్టాలి. ఇట్లా రాయి మీద పెట్టాలంతే. పక్కన పెడితే అవుట్. ఓకేనా? దీన్ని దోసుకుంటూ వెళ్ళిపోవాలా. సిమెంట్ కూడా సిమెంట్ కూడా యాక్సెప్ట్ మన ప్లేస్లోకి పోవాలన్నమాట. ఇప్పుడు నువ్వు అవుతాను నువ్వు అవుట్ అయిపోయినావు. నేను ఆడలేక చూసుకుంటూ పోవాలా. రా ఇటుగా నువ్వు రా. మేము చూస్తాను మా చిన్నప్పుడు తెలుసా. నువ్వు అడ్డండి కట్లు బాగాలేవు. ఒక నిమిషం అప్ప కట్లు తెచ్చుకుంటాం. అవుట్ చేయాలి. నువ్వు అడ్డం చెట్లప్పా. మేము రోజు అంటే ఊరు అవతల పడేది. అక్కడి నుంచి కుట్టుకుంటూ వచ్చేవాళ్ళు. పక్కన నువ్వు పక్కన చాలా సరే కట్టి కుట్టుకో. ఇటు నుంచి కుట్టాకి అది పక్కన మా పక్కన రండి. పక్కన రండి. నువ్వు ఆడవా?
నేను అయిపోయినాను అనమాట. ఇంకా పిల్లల కోసమే పిల్లలు ఎలా ఆడతారు అనేది పిల్లలకి వదిలేసాను అనమాట. నేను చూపించాను కదా, ఇంకా పిల్లలు ఎలా ఆడతారో చూద్దాం. ఏంటి పక్కన అయిపో, నువ్వు వేసుకోరా, ఎవరో ఒకటి అవుతారు చూద్దాం. లేదు లేదు, పాలు పెరుకు నువ్వు గట్టిగా మాట్లాడరా. తినిలా చికెన్ ఈరోజు వాడైపోయా, వాడు బ్లాక్ వేసినాడు. నువ్వే పండు నీ కట్టే పొరుగు ఎక్కువ ఉంది, వాడు తోయలేట్లే. మన ఇది తీసుకోరా, ఏదైతే అరే అరే అది తీసుకో. నా కూతురు అవుట్ అయిపోయింది అనమాట. ఎత్తండి రా, స్పీడ్గా ఎత్తలా. రాయి మీద పెట్టుకో, రాయి మీద పెట్టు. ఆడండి ఇంకా తొయ్యాల, తోస్తే ఆ పక్కకి వెళ్ళిపోవాలా. మా చిన్నప్పుడు తోస్తే ఊరవతలవి కుంటిస్తాండి అంటే అవుట్ అయిపోయి. అంటే నువ్వు అనేసారా బిరిబిరా ఎక్కడ అంటే ఇక్కడ నువ్వు అను అనేసండి, ఇప్పుడు అనేసేయండి. అక్కడ వేసుకోద్దాన్ని, అక్కడ వెళ్ళిపోండి. రే దూరంగా దూరంగా ఇట్లా ఇట్లా. అవుట్ రే, అవుట్ 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 అవుట్. ఇటు నుంచి కుంటు పండు, ఇటు నుంచి కుంటు పండు, కుంటు కుంటాలా ఆటి వరకు కుంటు. ఓకే ఈసారి ఇప్ప ఏ స్పీకర్ వాడు నిలబడుకున్నాడు. వచ్చి అను రాళ్ళు ఉంటాయి చూడు. నువ్వేంటి ఇక్కడ నిలబడ్డా? నువ్వు కూడా రాళ్ళు కట్టబట్టుకుంటే ఎట్లా? వచ్చి ముందరకు తొయ్యి. ఏ పండు ఇక్కడ తోలే, అక్కడ తోలు. పక్కనికి రాలా, పక్కనికి రాలి లక్ష్మి. నువ్వు తోయేద్ద వాళ్ళు, నువ్వు అట్లుంటే కాలేత పడదా? అబ్బా అట్లా తొయ్యాలా, అట్లా తొయ్యాలా. తొయ్యి పోండి, అడికి రాళ్ళు వేసుకోండి, రాళ్ళు పెట్టుకొని పోండి. మా చిన్నప్పుడు అయితే అప్పుడు సప్పడ బండ్లని రోడ్లో ఉండే బజార్లో వేస్తాంటారు కదా, ఉంటాండ. ఇక్కడ కొంచెం మట్టిలో కాబట్టి రాళ్ళు దొరకట్లు ఇబ్బంది పడుతున్నారు తోయడానికి. అందరూ నువ్వు అడ్డం నీ లక్ష్మి దోయిస్తేటప్పుడు అవుట్ చెయ్యి. బండ మీద పెట్టిపోతే, నేల మీద పెడితే అవుట్ అనమాట. బండ మీద పెడితే అవుట్ కాగదనమాట. అవుట్ అవుట్ అవుట్. రా నీ కట్టి నువ్వు అది తీసుకో. ఫ్రెండ్స్ ఒక ఆట అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఆట ఏంటో చూద్దామా? నెక్స్ట్ ఆటలోకి వెళ్ళిపోదాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఆట ఏది? డింగ్ డాంగ్ బెల్. చెప్పండి. ఓకే వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఆట డింగ్ డాంగ్ బెల్. చూద్దాం ఎలా ఆడతాము. నేనే అంటే పిల్లలకి ఎవరికి కానీ నేనే ఉండిపోతాను అనమాట ఆట ఆడడానికి. పిల్లలంతా దాక్కుంటారు. చూద్దాం ఎలా దాక్కుంటారో. రండి. ఎవరా జ్యోతిష్ నువ్వు వాళ్ళేదా? ఎక్కడ ఎక్కడ పోయింది అక్క?
ఫ్రెండ్స్, ఇది ఇంకొక ఆట. చూద్దాం పిల్లలు ఎవరు గెలుస్తారో. చెట్టు కింద దయ్యం నాకేం భయం, 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 చెట్టు కింద దయ్యం నాకేం భయం. తప్పించుకొని ఇంకా ఉన్నారా పిల్లలు? పిలుచుకొచ్చిందేవా అనుకోండి. చుట్టూ రావాలా, చుట్టూ రావాలా. బాగా కొట్టినా నువ్వు రాజా ప్లేస్ కూర్చోవాలా, తిన దొరకొట్టా కూర్చోడా ఏమనుకోండి. ఇన్నిసార్లు చెట్టుకి భయం నాకేం Mana?
హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇంకొక ఆట పిల్లలకి. ఏమంటారు? అగ్గిపెట్టి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? లక్కీ దాకోపో. వీరి 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 గుమ్మడి పండు వీరి పేరేమి? దాకోప లక్ష్మి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? దాకోప పిక్కి. లేదే లేదు. 1 2 3 4 5 స్టార్ట్. కడుకోపో. మౌనిక డింగ్ మౌనికల కలిసి చూపిస్తుంది. మౌనిక డింగ్ మౌనిక అవుట్. పిల్లలంతా కాదు నాన్న, పిల్లలు కానీ గుంతాట అంటే గుంతాట అంటే ఒట్లాటపై ఎంత టాలెంటెడ్ ఉన్నానా. రాలేదు, నాకు గుంతలు రావట్లేదు, అందుకని చెప్పి గీతలు వేసుకున్నాము. రాలేరు రాకండి. ఆఫ్ చేసుకుంటావా? ఆఫ్ చేస్తా. ఆ మాట కూడా వినపడుతుందా? సైడ్ పైన నచ్చుతుంది మాట. సన్న సన్న రాలేదురా. ఆన్ చేసినావా? ఒక దాంట్లో ఎవరెవరు ఆడతారు నాతో పాటు? చాలు 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 చూడండి, ఉడ్లాట స్టార్ట్. స్టార్ట్ చేద్దామా? నువ్వా నేనా? స్టార్ట్ ఎత్తు. ఏదో ఒకటి ఎత్తి ఇట్లా వేసుకుంటా. అట్లా కాదు, ఇట్లా 4 తీసి. అందుకే నేను ఆడతాను. చూడు చిన్నడే గమ్మున్నానా. చూడండి ఇట్లా స్టార్ట్. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడి నుంచి తీసుకుంటూ చూడనా. ఇలా ఇలా ఆడాల. ఇంకా గుంతలు తగ్గితే బాగుంటాయి, కానీ గుంతలు తగ్గడానికి రాలేదు కాబట్టి మనం ఇట్లా ఆడుతున్నాము. ఒకటి వచ్చి అవుట్ అయిపోతే అవుట్ అయిపోయినా. నువ్వు అడుగుతా. ఒక చోట తీసుకోవాలి, ఒక చోటుగా తీసుకోవాలి. చిన్నడు గమ్ము. 4 ఎత్తుకోవి. 4 వస్తే నీకే. 4 వస్తే పక్కన పెట్టుకోవాలా. ఇంకెత్తు. నా 2 ఎత్తు. అవి ఎత్తు, అన్ని ఎత్తు. ఇక్కడ 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 నువ్వు గమ్ముడు చిన్నడా.
నాన్న లాస్ట్కి వచ్చావు కదా 4 వచ్చినాయి కదా ఎత్తు. అది పండు అయినట్టు చిన్నడా అవుట్ అవుట్ ఇది కోటుకు వచ్చేసాను కదా అవుట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఆట ఒక ఆట. మా చిన్నప్పటి రోజు చాలా గుర్తొచ్చాయి అన్నమాట. ఇలా ఇలా ఆడుతుంటే బాగున్నాయి కదా. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సార్ చెప్పురా, వాడికి కొంచెం మాట్లాడతారు వాడికి. మీ సార్ చెప్పు, నువ్వు చెప్పు. అండి ఇది ఇంకొక ఆట. ఏమాటనన్నా దీని పేరు? బిచ్చాట. బిచ్చాట నా కూతురును మా పక్కింటి అమ్మాయి ఆడుతున్నారు అనమాట. ఎలా ఆడతారో చూద్దాము. ఫస్ట్ ఇలా గీతలు గీసుకోవాలంట. బిచ్చాట ఏం ఆడినా ఇప్పుడు నేను కానీ ఆడితే కన్నా ఖచ్చితంగా మొక్కలు నొప్పులు వచ్చేస్తాయి. చూడండి ఇలా గీసుకున్న తర్వాత అప్పుడు ఇంకా కుండలు ఉండేవి కదా, ఎక్కువగా కుండలతో బిచ్చిని చేసుకునే వాళ్ళు అనమాట. అది బిచ్చి అంటే ఏమంటారబ్బా దాన్ని, పెంకుతో చేసేవాళ్ళు అనమాట. పెంకుతో చేసి ఆడేవాళ్ళు. చూద్దాం మా పిల్లలు ఎలా ఆడతారు. చూడండి స్టార్ట్ చేశారు మా పాప ఫస్ట్లోనే. మీరు ఎంతమంది చిన్నడు పక్కన చిన్నడు పక్కన ఎందుకు అట్లా అందుకు అందించకూడదు కదా నానా. చిన్నోడా గమ్ముండు రే, పక్కన రా వాళ్ళు ఆడేటప్పుడు. మీలో ఎంతమంది ఈ ఆట ఆడారో కామెంట్ కూడా చేయండి. అవుట్. 3 దాంట్లో పడిపోయి రాయి తీసేసుకోండి, పక్కన తగులుతుంది. నువ్వు ఆడినా మౌనిక. మేమైతే అలసిపోయేదాకా ఆటలే తప్ప మాకేంటి గుర్తు, అన్నం కూడా గుర్తొచ్చేది కదా. ఇప్పుడు పిల్లలకు ఇవి తప్ప అన్నీ గుర్తొస్తున్నాయి. మా మౌనిక సూపర్గా ఆడుతుందమ్మా. బాగా ఆడుతున్నావు నాన్న. యాదంట్లో అప్పుడే చెప్పాలా కదా నువ్వు. నా బిడ్డ అప్పుడప్పుడు పుల్లు ఆడుతా అంటుందిలేండి, పట్టించుకోద్దండి అంతే.